ఇక్కడ లైవ్‌లో చూడొచ్చు. తిరుపతిలో ప్రెజెంట్ క్రౌడ్ ఎంతుందో మనం ఇక్కడ తెలుసుకోవచ్చనమాట. సర్వదర్శన్ అంటే ఏదైతే ఫ్రీ దర్శన్ ఉంటది గదా! ఫ్రీ దర్శన్‌కు 9 కంపార్ట్‌మెంట్‌లయితే ఫుల్ అయిపోయినాయి. అయితే దర్శనం కావడానికి 12-14 గంటలయితే పడుతుందనమాట. అదేవిధంగా స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఎవరైతే టికెట్స్ తీసుకుంటారో కదా! రూ. 300 టికెట్స్ దానికైతే 3-4 గంటలయితే పడుతుందనమాట. అదేవిధంగా దివ్య దర్శన్ అంటే ఎవరైతే అలిపిరి మెట్ల ద్వారా ఎవరైతే పోయి దర్శనం చేసుకుంటారో వారికైతే 6-8 గంటలైతే పడుతుంది. అదేవిధంగా నిన్నటి స్టేటస్ అయితే చూద్దాము. టోటల్‌గా నిన్న ఆహ్, దర్శన్‌కు ఎంతమందొచ్చారంటే టోటల్‌గా 81,459 మందైతే వచ్చారనమాట. అదేవిధంగా టోటల్‌గా తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 32,899. అదేవిధంగా హుండీ యొక్క ఆదాయం 4,05,00,000 అనమాట. టోటల్‌గా ఎంత వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ ఎన్నున్నాయంటే 22 అనమాట. అదేవిధంగా దర్శన్ టైం ఏదైతే ఉంటదో సర్వదర్శన్ టైంకు వితౌట్ ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకొని వారికైతే 24 అవర్స్ అయితే పట్టిందనమాట. అదేవిధంగా సర్వదర్శన్ అంటే ఫ్రీ దర్శన్ ఎవరైతే తీసుకుంటారో అది 7 కంపార్ట్మెంట్స్ అయితే ఫుల్‌గా నిండిపోయినాయి. అదేవిధంగా 10-12 గంటలైతే పడుతుందనమాట. అదేవిధంగా స్పెషాలిటీ దర్శన్ ఏదైతే తీసుకుంటారో రూ. 300 టికెట్స్ ఇది 3-4 అవర్స్ అయితే పడుతుందనమాట. అదేవిధంగా దివ్య దర్శన్ ఎవరైతే అలిపిరి మెట్ల ద్వారా ఎవరైతే వెళ్తున్నారో వారికైతే 8-10 గంటలైతే పట్టిందనమాట. ఇది తిరుమల యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద మాకు కామెంట్ తెలియజేయండి. దానికి సంబంధించి మేము రిప్లై ఇవ్వడానికైతే మేము ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.